సారీ కాల్ వచ్చింది. బీజేపీలో ఇక్కడ ఈ దారం ముందు వచ్చేనా ఏమ్మా 73 లక్షలు కదా, ఎన్ని రోజులు అవుతుంది? ఎర్లీగా చెయ్యండి. శిలాబద్ధకం పెట్టుకోగలగాలి. ఇక్కడెక్కడో కార్నర్లోని కట్టించండి దెబ్బ కింద. ఏఈ గారు కార్నర్లోని స్వామి యాడ్ అని ఉంది కదా, దాని ముందు దిమ్మ కట్టించండి. పబ్లిక్ విజిబుల్ కూడా చేసుకోండి. ఇప్పుడు త్వరగా చేయాలి. క్లైమేట్ చూస్తున్నారు కదా, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియట్లేదు. కొంచెం స్పీడప్ పబ్లిక్ అలా చేయండి. సార్ రెడీ సార్, రెడీ ఫోన్ అనుకోండి సార్. అలా మీ 10వ వార్డు వారికి ఇంకో శుభవార్త ఏంటంటే, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫేజ్ 2 13 కోట్ల వరకు ఇప్పుడే అలోపరికే ఉండబోతుంది. అలాగే ఫేజ్ 1 28 కోట్ల వరకు కూడా టెండర్లో ఉంది. అది కూడా 2-3 నెలల్లో టెండర్ ఓపెన్ చేయాలి. గట్టిగా ఉంటే పుష్కరాల లోపు ఆ 28, 13, 41 కోట్లతోటి 2 బ్లాకులు కూడా పూర్తి చేస్తాం. ఈ రైతు బజార్ కూడా ఆ కాంట్రాక్టర్ గారు వారం రోజుల్లో మార్కింగ్ ఇవ్వాలి. మార్కింగ్ ఇచ్చిన తర్వాత ప్లేస్ ఎంత ఉందో చూసి మీకు రైతు బజార్కి ఏం ఇవ్వాలో చూసి చేసామన్నారు కనెక్షన్ గారు. ఆయన ఇవ్వన్నారు, కానీ ఎంత ఇవ్వగలం ఎలా ఇవ్వగలం అన్నది ఆయన మార్కింగ్ బట్టి ఉన్నాయి. సిటీ నియోజకవర్గ 10వ వార్డులో చాలా ప్రాధాన్యత కలిగిన రోడ్ ఇది. గత 10 సంవత్సరాలుగా ఈ వార్డునే గాలికి వదిలేశారనుకోండి. ఎందుకంటే ఈ వార్డు స్వతహాగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా భావించి ఇక్కడ ఏది చేసినా మనకి ఓట్లు పడవు అని ఆలోచించి వదిలేశారు గత పాలకులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే ఈ వార్డులో కేవలం ఈ వార్డులో 11 కోట్లు ఖర్చు పెట్టామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. చాలా పనులు 25 పనులు పూర్తయిపోయినాయి. సుమారు 4 కోట్ల పనులు పూర్తయిపోయినాయి. 2 కోట్ల పనులు ప్రారంభించుకోవాలి. 4 కోట్లు టెండర్లో ఉన్నాయి. సుమారు ₹1 కోటి పనులు జరుగుతున్నాయి. ఈరోజు 73 లక్షలతోటి చాలా ప్రాధాన్యత కలిగిన రోడ్డు, చాలా కనెక్టివిటీ కలిగిన రోడ్డు, దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా మాటిచ్చున్నారు, నెల రోజుల్లోనే పూర్తి చేస్తా అన్నారు. ఆనాడున్న ఆర్థికపరమైన సమస్యతో సగం రోడ్డే వేయగలిగాం. మిగతా రోడ్ని ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. చాలామంది అడిగారు, అదేంటండి సగం రోడ్డు ఏదో సగం గుండు తీసేసి ఇంకోటి వదిలేసే రేటండి అని. కాదు సార్, కంగారు పడకండి సార్. పాత ప్రభుత్వం మాదిరిగా అరగుండులు కొట్టం, ఏం చేసినా పూర్తిగా అంత అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేస్తాం సార్. వారి మాదిరిగా మేము కాదులేండి అని కూడా చెప్పాం. జనాలు నమ్మారు. ఆ లోపు ఏంటంటే ముందు ఒక చోట డ్రైన్ కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు 73 లక్షలతోటి ఈ రోడ్డును పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటూ ఇక్కడ ఈ పని ప్రారంభిస్తున్న ప్రదేశం ఏదైతే ఉందో దాని వెనకాలే లారీ స్టాండ్ ఉంది. అది ఖాళీ చేయించి వాళ్ళని ఆవకు పంపించి దీన్ని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద 2014-19 ఆనాడున్న కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. క్రమేణా ప్రభుత్వం మారడం, పబ్లిసిటీ చేసే వ్యక్తి ఉంటాడు ఇక్కడ, ఈ కిందకి వెళ్తే అందరూ ఇక్కడే ఉన్నారు. ఆ పబ్లిసిటీ తోటి ముడిపడి ఉన్న ఒక నాయకుడు, ఆ జబర్దస్త్ షోలో యాక్ట్ చేసిన ఆంటీ వచ్చి సింగారాలు చేసేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయింది. ఆవిడ పని లేదు, ఏమీ లేదు. కానీ మేము అన్నాం, కూటమి వస్తే ఆ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేస్తాం, ప్రారంభిస్తాం, పూర్తి చేస్తాం మాట ఇచ్చాం. ఇప్పుడే మాకు అందిన వార్త, సెకండ్ ఫేజ్ ఏదైతే ఖేలో ఇండియా కింద గౌరవ ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసిన 13 కోట్లు ఎల్ఓఐ ఇవ్వడం జరిగిపోయింది కాంట్రాక్టర్కి. అతి దగ్గరలో గట్టిగా ఉంటే 10 రోజుల్లో ఇదే ప్రాంగణంలోని పనులు ప్రారంభించుకోబోతా ఉంది కూటమి ప్రభుత్వం అని చాలా గర్వంగా చెప్తా ఉంది.
13 కోట్లతోటి ఫేజ్ 2, ఫేజ్ 1 28 కోట్లు కూడా టెండర్ స్టేజ్లో ఉంది. 2 నెలల్లో టెండర్లు ఓపెన్ అవుతాయి. అది కూడా దీనికి ప్యారల్గా ప్రారంభించుకోవడంతో పాటు థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో గౌరవ ఎంపీ గారు మాట ఇచ్చున్నారు, ఖేలో ఇండియా నుంచి 11 కోట్లు శాంక్షన్ చేయిస్తా అన్నారు. అది కూడా చేసి 52 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రారంభించుకోవడమే కాదు, పూర్తి చేస్తాం. ఏదైతే అవ్వదని ఆశిస్తున్న వాళ్ళ కళ్ళతోటే చూసేటట్లు చేస్తామని ఈరోజు కూటమి నాయకులందరూ గర్వంగా చెప్తా ఉన్నాం. ఇది మా కూటమి యొక్క చిత్తశుద్ధి. రివర్ ఫ్రంట్ అవుతా ఉంది, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవుతా ఉంది. ఇందాకే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా వాళ్ళు వచ్చారు, మాకు ఒక పార్క్ ఇవ్వండి 1/2 ఎకరం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళే పార్కులోని ట్రైనింగ్ బాక్సెస్ తయారు చేస్తాం, 4 క్రికెట్ ట్రైనర్స్ మెన్ పెడతాం, ఒక విమెన్ ట్రైనర్ని కూడా పెడతాం. ఆడపిల్లలు క్రికెట్ ఆడుతున్న వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఉండడం వల్ల ఇక్కడ ప్లేయర్స్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ సెలెక్ట్ అవ్వడానికి ఈజీ అవుతుందని చెప్పడం, కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఇందాక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూర్చోపెట్టడం, వాళ్ళు ప్లేస్ కూడా శాంక్షన్ చేసేసారని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళ సొంత ఖర్చులతోటే అన్నీ కూడా వారికి ఏదైతే క్రికెటర్స్ కావాల్సిన నెట్ ప్రాక్టీస్ చేయడానికి బాక్సెస్, కోచెస్, విమెన్ కోచ్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం, ఎక్కడ ఇవ్వాలో ప్లేస్ ఇవ్వడం, వాళ్ళు అవకాశం ఇచ్చిన వెంటనే కార్పొరేషన్ ఎంఓఏ అంటే అతి దగ్గర వాళ్ళు ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది. క్రీడా హబ్గా తీర్చిదిద్దడానికి రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇది ఆరంభమే. ఒక బ్యాడ్మింటన్ హబ్గా తీర్చిదిద్దుతామన్నాం, అనేక మీట్స్ పెట్టున్నాం. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 52 కోట్లతోటి ప్రారంభిస్తాం, పూర్తి చేస్తామన్నాం. కళ్ళకు కనబడేటట్లు 10 రోజుల్లోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇంకొక్కొక్కటిగా చేసుకోగా చివరిగా మాకు మిగిలింది ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆడగలిగే క్రికెట్ స్టేడియం, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలు అందరూ. ఎందుకంటే సిటీగా మాకు ఉండే సమస్యలు ఉన్నాయి. రూరల్ శాసనసభ్యులు బుచ్చు చౌదరి గారు కూడా కొన్ని ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు. అందరూ కూర్చొని, గౌరవ ఎంపీ గారు అందరూ కూర్చొని, జిల్లా యంత్రాంగం ఎక్కడ అనుకుగా ఉంటుందో ఆ ల్యాండ్ ఇచ్చి దాన్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియంను కూడా ఈ నగరానికి అందించే కార్యక్రమం కూడా అతి దగ్గరలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కలిసికట్టుగా చేస్తామని కూడా ప్రజలకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.